మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం నూతన నిబంధన గ్రంథంలో యేసు అనే అంశం 7వ భాగం ధ్యానించుకుందామండి. ఈరోజు పౌలు కొరింథీలకు రాసిన మొదటి లేఖలో యేసు అనే అంశం ధ్యానించుకుందాము. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. పౌలు కొరింథీలకు రాసిన మొదటి లేఖలో యేసు పరిశుద్ధపరచువానిగా మనకు దర్శనమిస్తారండి. ఇన్ ద లెటర్ ఆఫ్ సెయింట్ పాల్ టు ద కొరింథియన్స్, జీసస్ అపియర్స్ యాజ్ ద శాంక్టిఫైయర్. ఒకసారి ఈ లేఖలోనికి మనం తొంగి చూద్దామండి. నిజానికి ఒక్కొక్క లేఖ చదువుతూ ఉంటే నేనంతా కూర్చొని మరి చదువుతుంటే ఇంత పెద్ద లేఖ, ఈ కొరింథీ సంఘానికి ఇది ఒక బైబిల్ అన్నమాట. ఒక్కొక్క లేఖ ఒక బైబిల్గా తీసుకోవాలండి. పౌలు రాసినటువంటి లేఖలు ఏంటంటే దేవుడు ఆయనకి ఏదైతే బోధిస్తారో దేవుడి నుంచి ఆయన పొందిన దాన్నే ప్రజలకి బోధిస్తున్నాడు. పౌలే కాదు, అపోసల్స్, మరి పునీతులు, ప్రవక్తలు కూడా. ఈ లేఖ ప్రారంభం మనం చూస్తే 1వ అధ్యాయం 2లో క్రీస్తు యేసు నందు పరిశుద్ధము చేయబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన కొరింథీలోని దైవ సంఘమునకు పౌలు రాయినది. కొరింథీలో ఉన్నటువంటి దైవ సంఘానికి పౌలు రాస్తున్నాడు. క్రీస్తు యేసు ద్వారా పరిశుద్ధము చేయబడి పరిశుద్ధులుగా జీవించుటకు. ఇది మనందరికీ అండి. మీరు యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు వాక్యంలో పరిశుద్ధపరచబడి పరిశుద్ధంగా ఉండడానికి పిలువబడ్డారు. దేవుడు ఎంత పరిశుద్ధుడు అని మన ద్వారా లోకం తెలుసుకోవాలని 4 సువార్తలు నలుగురు రాస్తే 5వ సువార్త ఎవరంటే మనమే అన్నమాట. యేసు ప్రభు తెలియదు లోకానికి, కానీ నీ ద్వారా తెలియపరచబడాలి. నీ జీవితం ద్వారా ఎలా జీవిస్తున్నావు, నీతి, ప్రేమ, కరుణ, న్యాయము అన్నీ కూడా, క్షమ, యేసు ప్రభు ఏంటి అని, ఎవరు అని లోకానికి తెలియపరచబడాలన్నమాట. ఇక్కడ ఆయన పరిశుద్ధపరచు వాణిగా మనకి దర్శనమిస్తారండి. ఎలా పరిశుద్ధపరుస్తారు యేసు ప్రభు అంటే నేను చాలా మార్లు చెప్పానండి. యోహాన్ 15:3లో యేసు ప్రభు అంటారు, నేను ద్రాక్షావల్లి, మీరు రెమ్మలు. నాకు ఇలా చెప్పడం చాలా ఇష్టం. ఇక్కడ చూడండి, యోహాన్ సువార్త 15లో యేసుక్రీస్తు ఏమని చెప్తున్నారంటే, నేను ద్రాక్షావల్లి, మీరు రెమ్మలు, అంటే మీరు కొమ్మలు. నేను లేకుండా మీరు ఏది చేయలేరు. మీరు శ్వాస పీల్చుకోవాలి, సువార్త బోధించాలి, అద్భుతాలు చేయాలి, విజ్ఞాపన చేయాలి, పాటలు పాడాలి, ఏదైనా మీరు నాతో అంటు కట్టబడాలి అని చెప్తున్నారు. అప్పుడు నా నుండి అన్నమాట యేసుప్రభు యొక్క జీవము కొమ్మలోనికి వెళ్ళి అప్పుడు కొమ్మ ఫలిస్తుంది అన్నమాట. నేను లేకుండా మీరు ఏది కూడా చేయలేరు. ఇక్కడ ఈ కొమ్మ చూడండి, ఈ కొమ్మ అంటు కట్టబడింది కనుక ఈ కొమ్మ ఇప్పుడు ఫలించిందనమాట. ఇంకా పచ్చగా ఉంది కానీ పువ్వు వస్తుంది. అట్లా చెప్తున్నారు. నేను లేకుండా మీరు ఏది చేయలేరు అని యేసు ప్రభు చెప్తున్నారు. పరిశుద్ధపరచబడ్డం కూడా యేసు ప్రభు యొక్క వాక్యం ద్వారా మనం పరిశుద్ధపరచబడతాం. కనుక మన హృదయంలో ఆయన ఇలా చెట్టులాగా ఉండాలి అంటే యేసు ప్రభు అంటే తండ్రి నోటి నుంచి వచ్చిన వాక్యం కాబట్టి ఈ వాక్యాన్ని మనం చదవాలండి. చదివినప్పుడు ఈ వాక్యమైన యేసు మనలో ద్రాక్షావల్లి అవుతారు. మనకి ఆత్మ ఉంది కదండి లోపల, ఆ ఆత్మ యేసు ప్రభుతో అంటు కట్టబడుతుంది అన్నమాట. పరిశుద్ధ ఆత్మ మనల్ని యేసు ప్రభుతో అంటు కడతారు. అప్పుడు యేసు ప్రభు యొక్క వాక్యము మనలోనికి వచ్చి మనల్ని శుద్ధి చేస్తుంది. యేసు ప్రభు రక్తం మనలోనికి వచ్చి మనల్ని శుద్ధి చేస్తుంది అన్నమాట. అది అంతేకాదు, ఫలించడం కూడా అంతే అండి. ఇక్కడ
ఒక అధ్యాయంలో పౌలు ఏం రాస్తాడంటే, మీకు వాక్యం బోధించిన బోధకులతో కాకుండా క్రీస్తుతో అంటు కట్టబడండి. అది చాలా ముఖ్యం. ఎవరు వాక్యం బోధిస్తే వాళ్ళతో అంటు కట్టబడకూడదు. ఎందుకంటే వాళ్ళు మీ కొరకు సిలువలో మరణించలేదు అని అది కూడా చెప్తాడండి. అసలు ఈ లేఖ ఎందుకు రాస్తాడంటే పౌలు క్రీస్తు శకం 50లో రెండో సువార్త ప్రయాణంలో ఆయన మాసిడోనియా, గ్రీస్ ప్రాంతాలకి వెళ్తాడండి. అప్పుడు కొరింథీ అన్నమాట. 3 ముఖ్యమైనవి ఉంటాయి అక్కడ. తెస్సలోనిక ఉంటుంది, కొరింథీ, ఫిలిప్పు, ఈ ప్రాంతాల్లో ఆయన సువార్త బోధిస్తాడు. అయితే ఈ కొరింథీ కానీ లేకపోతే తెస్సలోనిక, ఈ సిటీస్ ఏంటంటే కమర్షియల్ సిటీస్ అండి. చాలా విగ్రహారాధన. ఏంటి అనంటే అక్కడ ఒక దేవాలయం ఉంటుంది, గాడెస్ ఆఫ్ లవ్ అంటే దేవత, ప్రేమ దేవత అనే ఆలయము. అక్కడ దేవదాసీలు, అఫీషియల్ దేవదాసీలు, ప్రాస్టిట్యూట్స్ అన్నమాట, 1000 మంది ఉంటారంటండి. సో ఇది కమర్షియల్ సెంటర్ కాబట్టి వ్యాపారవేత్తలు, పెద్ద పెద్ద వాళ్ళు అక్కడికి వ్యాపారం కొరకు వచ్చి దేవాలయాన్ని దర్శించి, అందరూ కాదండి, ఆ తర్వాత అక్కడ వ్యభిచారం జరుగుతుంది. అయితే పౌలు అక్కడికి పంపబడతాడు. పరిశుద్ధాత్మ అక్కడికి తీసుకొని వెళ్తాడండి పౌలుని. పౌలు సువార్త వినడం వల్ల మొదటిసారి అన్నమాట క్రీస్తు శకం 50లో బోధిస్తాడు. మొదటిసారి వాళ్ళు యేసుక్రీస్తుని గురించి వింటున్నారు. మనమైతే ఎన్నిసార్లు అండి, పుట్టడమే కదా, పుట్టిన దగ్గర నుంచి మొదటిసారి విని వాళ్ళకి చాలా ఆశ్చర్యం అన్నమాట. దేవుడు మనుషుడై పుట్టాడు, దేవుని పిల్లలు ఇలా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, ఆయన మన కొరకు సిలువలో రక్తం చిందాడు, ఆ రక్తంతో మనల్ని పరిశుద్ధపరిచి మనకి నీతి వస్త్రాన్ని ఇచ్చి, మన పరలోక తండ్రి దేవుడు భగవంతుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి అని చెప్తున్నప్పుడు వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళకి అది తెలీదు. ఆ దేవదాసీలుగా ఆ దేవాలయంలో వాళ్ళ శరీరం మరి ఎంత పాపం చేస్తుంటారు. కానీ ప్రభువుని తెలుసుకొని రక్షణలోకి వచ్చిన తర్వాత వాళ్ళు నీతిగా జీవించడం మొదలు పెడతారు. వాళ్ళకి ఎవరు చెప్పలేదు ఇలా ఉండాలని కూడా. అలా ఆలయానికి వస్తున్నప్పుడే వాళ్ళు మరి అంతకుముందు అక్కడ దేవదాసీలుగా ఉన్నప్పుడు దేవాలయంలో ఇంకా వాళ్ళు వెంట్రుకలు ఇలా వాళ్ళని అలా తయారు చేస్తారనమాట, ఆకర్షణీయంగా. ఇలా వెంట్రుకలు, వాళ్ళ వస్త్రధారణ శరీరంతో ఆకర్షించే విధంగా. సో వాళ్ళకి ఇంకా తెలియక అలాగే వస్తుంటే అప్పుడు పౌలు చెప్తాడు, ఇది పరిశుద్ధమైన స్థలం, పరిశుద్ధుడైన దేవుని ఆరాధించడానికి వస్తున్నాం కనుక మీరు తల మీద ముసుగు వేసుకోవాలి అని చెప్తాడు. ఏ సందర్భంలో అంటే ఇలా అంతా చూపిస్తూ చూసే వాళ్ళకి ఇంకా శోధన కలిగేలాగా అన్నమాట. పరిశుద్ధమైన దేవుని సన్నిధిలోనికి పరిశుద్ధంగా రావాలి అనే సందర్భంలో రాస్తాడనమాట. అందుకే ఏ సందర్భంలో రాయబడింది, మనము దేవుని యొక్క పరిశుద్ధతని లోకానికి ఇవ్వాలండి. గాడ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. వస్త్రధారణ కావచ్చు, ఆలోచనలు, మాటలు, క్రియలు అన్నీ కూడా దేవుని మహిమపరిచేదిలాగా ఉండాలన్నమాట. అయితే పౌలు ఈ లేఖను ఎందుకు రాస్తాడు అని అంటే అది కూడా చూడాలండి. క్రీస్తు శకం 50లో అక్కడ బోధించాడు. ఇప్పుడు 56లో రాస్తాడు ఈ లేఖ ఎఫెస్ నుంచి. అంటే ఈ టైంకి ఆయన అక్కడ ఎఫెస్లో ఉంటాడనమాట. సువార్త బోధిస్తాడు 3 సంవత్సరాలు తన 3వ సువార్త ప్రయాణంలో. అయితే 53 నుంచి అప్పుడు ఈ పౌలు దగ్గరికి కొరింథీ నుంచి ఒక 3 వ్యక్తులు కొన్ని లెటర్స్ తీసుకొని వస్తారండి. ఆ లెటర్స్ సంఘ పెద్దలు రాస్తారనమాట. అందులో ముఖ్యంగా క్లోవ్ అన్నమాట. 1వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది. క్లోవ్ కుటుంబ సభ్యులు ఇంకా కొంతమంది పౌలుకి లెటర్స్ రాస్తారు. అప్పుడు ఆ లెటర్స్ పౌలు చదువుతాడనమాట. అందులో ఏముంటుందంటే, అయ్యా మీరు సువార్త బోధించారు కదా ఈ సంఘంలో, మరి అపోలో కూడా బోధిస్తాడండి. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే సంఘము గ్రూప్స్ అయిపోయినారు. వీళ్ళు కొంతమంది పౌలు గ్రూప్ అయిపోయారు, మేము పౌలు అనుచరులం అని చెప్తున్నారు. కొంతమంది ఏమో మేము అపోలో అనుచరులు అని చెప్తున్నారు అని గ్రూపిజం వచ్చేసింది. అంతేకాకుండా ఈ సంఘంలో వాళ్ళు వ్యభిచారం కూడా చేస్తూ ఉన్నారు. తర్వాత చిన్న చిన్న తగాదాలు వస్తే
సొంత అన్నదమ్ముళ్ళు వాళ్ళు అన్యుల దగ్గరికి వెళ్తున్నారు, మా తగాదాలు తీర్చండి అని చాలా బాధపడతాడు. పౌలుకి సంఘం అంటే చాలా ఇష్టము, అంతేకాకుండా ఇది మాదిరి సంఘంగా ఉండాలని ఆయన కోరుకుంటాడనమాట. సో ఈ లేఖలన్నీ చదివినప్పుడు ఆయన హృదయంలో బాధపడి వాళ్ళని ఒకవైపు గద్దిస్తాడు, ఇంకొక వైపు ప్రేమగా మృదువుగా మీరు ఇలా ఉండాలి అని రాస్తాడు. అందువల్ల వాళ్ళకి క్రమశిక్షణ నేర్పిస్తాడు. క్రైస్తవులకి క్రమశిక్షణ ఉండాలి. వస్త్రధారణ కావచ్చు, మాటలు కావచ్చు, ఆలోచనలు, ప్రతి విషయంలో క్రమశిక్షణ ఉండాలి అని చెప్పి రాస్తాడు. అందువల్ల దీన్ని క్రమశిక్షణ లేఖ అని కూడా అంటారండి. ఇక్కడ మీరు మెల్లమెల్లగా చదివితే ఏముంటుందంటే పౌలు ఏం చెప్తాడంటే మనము మరి పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాము అని చెప్పి యేసుక్రీస్తు ద్వారా మనము విముక్తి పొందాము. పరిశుద్ధులుగా ఉండడానికి మనం పిలువబడ్డాము, నీతిమంతులుగా ఉండడానికి చేయబడ్డాము అంటాడు. యేసుక్రీస్తు ద్వారా మనము నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, విముక్తులుగా చేయబడ్డాం. నిన్న మనం ధ్యానించుకున్నాం రోమా 5:9 యేసు రక్తం వల్ల మనం నీతిమంతులుగా చేయబడ్డాం. మనకి నీతి వస్త్రం ఇవ్వబడింది, వివాహ వస్త్రం, రక్షణ వస్త్రం. ఈరోజు మనం పరిశుద్ధులుగా చేయబడ్డాం. ఎలాగంటే యేసు ప్రభు వాక్యం ద్వారా అన్నమాట. ఈ వాక్యమే నీరు. అందుకే యోహాన్ 15:3 నేను మీతో చెప్పిన మాటల వల్ల మీరు శుద్ధులైతిరి. నీళ్ళని మనం ఎట్లా కడగడానికి వాడుకుంటాం, శరీరాన్ని శుద్ధి చేయడానికి వాడుకుంటాం, ఆత్మకు కూడా వాక్యం అనే నీళ్ళతో పరిశుద్ధాత్మ మనల్ని శుద్ధి చేస్తాడు. ఇంకొకటి యేసు రక్తం అన్నమాట. యేసు రక్తంలో మనం శుద్ధి చేయబడడానికే పిలువబడ్డాం అంటాడు పేతురు. అలాగే యోహాన్ రాస్తాడు, యోహాన్ 1 లేఖ 1:7 ఆయన పుత్రుడకు యేసు రక్తం మనల్ని ప్రతి పాప నుంచి కడిగేస్తుంది. మనందరము పుట్టుకతో పాపులండి. అదే రాస్తాడు రోమా అన్నమాట. రోమా పత్రికలో పౌలు పుట్టుకతో మనంతా పాపులం కనుక మనంతా శుద్ధి చేయబడ్డానికే పిలువబడ్డాము. యేసు ప్రభు మనల్ని శుద్ధి చేయడానికే తన రక్తంతో సిలువలో మరణించారు. అంతేకాకుండా ఆయన వాక్యం ద్వారా మనల్ని శుద్ధి చేయడానికి 3.5 సంవత్సరాలు ఆయన వాక్యాన్ని బోధిస్తాడనమాట. అదే చెప్తూ ఇంకా ఏమంటున్నాడంటే ఎందుకు ఈ గ్రూపిజం వస్తుంది ఇప్పుడు కూడా అలాగే చాలా బాధ అండి నాకైతే. మేము వీళ్ళ గ్రూపు అని మధ్యలో అసూయలు అనమాట. ఏంటి అసలు దైవ సేవకులకి లేదా క్రైస్తవ సంఘానికి పునాది ఎవరంటే యేసు అన్నమాట. 3:11 రాస్తాడు పౌలు, దేవుడు వేసిన యేసుక్రీస్తు అనే పునాది తప్ప వేరొక పునాదిని ఎవరు వేయకూడదు. ఈరోజు ప్రభు చెప్పారు, యేసుక్రీస్తు అనే పునాది అంటే నువ్వేమనుకుంటున్నావమ్మా? ప్రేమ, త్యాగమైన ప్రేమ. ఆ ప్రేమ అనే పునాది మీద సంఘాన్ని కట్టాలి, అంతేకాని అసూయ మీద కాదు. ప్రేమతోని ఆయన మన కొరకు సిలువలో మరణించాడు అని చెప్తున్నారనమాట. అప్పుడు మీకెందుకు ఆ గ్రూప్స్ వచ్చాయి? కొరింథీలో కొంతమంది పౌలని, కొంతమంది మరి అపోలో కూడా బోధిస్తాడనమాట. ఎందుకు వచ్చాయి మీకు? మీ కొరకు సిలువలో మరణించింది పౌలా? మీ కొరకు సిలువలో మరణించింది పేతురా? మీ కొరకు అపోలో మరణించాడా సిలువలో? క్రీస్తు 2గా ముక్కలు చేయబడ్డాడా? ఎందుకు ఆ డివిజన్స్ వచ్చాయి మీకు? ఎందుకు ఈ అసూయలు మీకు అని చెప్తున్నాడు. చెప్పి మీరు చదవండి 3వ అధ్యాయంలో ఏమంటాడంటే, చూడండి, నేను విత్తనాలు వేశాను, మీరు ఒక పొలంలాగా నేను విత్తనాలు వేశాను మీ హృదయంలో. మరి అపోలో వచ్చేసి ఏం చేశాడు? నీళ్లు పోసాడు. కానీ ఆ మొక్కలకి పెరుగుదలనిచ్చింది మాత్రం దేవుడే. కనుక విత్తనాలు వేసిన నేను ముఖ్యం కాదు, నీళ్లు పోసిన అపోలో ముఖ్యం కాదు, కానీ పెరుగుదలనిచ్చిన దేవుడే ముఖ్యము. దేవుడు ప్రతివానికి కూడా వాని క్రియలను బట్టి బహుమతి ఇస్తాడు. ఇప్పుడు మనందరం యేసుప్రభు శరీరంలో ఒక్కొక్క అవయవం అని చెప్తాడు. కన్ను పని కన్ను చేయాలి, చెవు పని చెవు చేయాలి, నాలుక పని నాలుక, చేతుల పని చేతులు, మళ్ళీ అన్నీ కలిసి ప్రేమగా ఐక్యంగా ఉండాలి అని చెప్తున్నారనమాట. యేసుక్రీస్తు అనే ప్రేమ అనే పునాది మీద మన సేవ కొనసాగాలి. ఈ యొక్క డివిజన్స్ వద్దు అని చెప్తాడండి. ఎంత ముఖ్యమైందో. మీరు దేవుని యొక్క పొలము అని చెప్తాడు. అలాగే మన హృదయం, అలాగే మీరు ఆలయం కూడా అని చెప్తాడు.
మీరు దేవుని యొక్క ఆలయము, దేవుని ఆత్మ మీ యందు నివసిస్తుంది అని మీకు తెలియదా అని చెప్తాడనమాట. ఇంకా 6వ అధ్యాయానికి వస్తే అండి 5, 6 మనం చూస్తే సంఘంలో వ్యభిచారం పినతల్లితోని అని చెప్తున్నాడు అనమాట. ఇంతగా మీరు దిగజారిపోయారా, ఆ వ్యక్తిని సంఘం నుంచి వెలివేయండి అని చెప్తారు. ఒక పులిసిన పిండి కొద్దిగా ఉంటే పిండి అంతా పులిసిపోతుంది కదా. ఒక వ్యక్తి వ్యభిచారం చేస్తే మిగతా వాళ్ళు కూడా అలాగే అవుతారు కాబట్టి తీసేసేయండి. అందుకే అననీయ సఫీరాలను కూడా ఆదిమ సంఘంలో అపోస్తల కార్యాలు 5లో వాళ్ళిద్దరిని తొలగిస్తారు. సైతాన్ వీళ్ళిద్దరి ద్వారా సంఘంలోనికి వచ్చి సంఘమంతా ఇలా అయిపోకూడదని, ఒకరు తాగితే మిగతా వాళ్ళు అలా అయిపోతారు కనుక తొలగించండి అని చెప్తున్నారు అనమాట. మీరు ఒక యేసు ప్రభువుకి సాక్షులుగా ఉండడానికి పిలువబడ్డారు, ఆయన పరిశుద్ధతకి సాక్ష్యంగా ఉండడానికి పిలువబడ్డారు అని 5వ అధ్యాయంలో ఇంకేం చెప్తారంటే, క్రీస్తు అను పాస్క గొర్రెపిల్ల బలి చేయబడింది కనుక మీ నుంచి పులిసిన పిండిని తొలగించండి. వాళ్ళు ఐగుప్తులో నుంచి వస్తున్నప్పుడు దేవుడు చెప్తారు, మీరు పులిసిన పిండిని పడేసి అక్కడి నుంచి బయటికి రావాలి ఐగుప్తు నుంచి. మీరు యేసు ప్రభుని నమ్ముకోకముందు ఐగుప్తు అనే శరీర వాంఛలతో ఉన్నారనమాట. కార్నల్ క్రిస్టియన్స్ అంటే శరీర వాంఛల ప్రకారం. ఈ స్త్రీ పెళ్లి చేసుకున్న తర్వాత ఒక స్త్రీని ఇంకొక స్త్రీతో వెళ్ళడం అంటే ఏంటది? అలాంటి వ్యక్తుల్ని తీసేయండి సంఘంలోంచి అంటున్నాడు. అట్లా వాళ్ళకు కూడా దేవుడు చెప్తారనమాట, పులిసిన పిండి పడేసి రావాలి అని చెప్పి. మనం కూడా ఇలాంటి పాపం అనే పులిసిన పిండిని మీరు పడేసేయండి. క్రొత్త పిండి, పులియని పిండి, నీతి నిజాయితీ సత్యము అనే పులియని పిండితో మీరు పొంగని రొట్టెలు చేసుకోవాలి. క్రీస్తు పాస్క గొర్రెపిల్ల క్రీస్తు బలి చేయబడ్డాడు. అలాంటి వ్యక్తులతో ఎవరైనా వ్యభిచారులుగా, త్రాగుబోతులుగా ఉన్నారా, విగ్రహారాధకులుగా ఉన్నారా, సోదరుడు అని పిలుచుకొనుచు సంఘంలో ఉంటూ ఆ వ్యక్తులతో మీరు కలిసి భుజించకూడదు అని కూడా చెప్తాడు. ఆ వ్యక్తులని వెలివేసేయండి అని చెప్తున్నాడు అనమాట. ఎందుకు అనంటే కూడా ఆయన చెప్తారు 6వ అధ్యాయంలో మీరు చదివితే అండి 9, 10 వచనాలు అనమాట. ఈ లేఖ నిర్మాణము, ఈ లేఖలోని ముఖ్యాంశాలు కూడా చదువుతానండి. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూసి రాసుకోనండి. పౌలు కొరింథీలకు రాసిన మొదటి లేఖలో యేసు మనలను పరిశుద్ధపరచు దేవునిగా ఉన్నాడు. In the first letter of Paul to the Corinthians, Jesus appears as the sanctifier. ఈ లేఖ నిర్మాణం శుభాకాంక్షలు, కృతజ్ఞతార్పణ, ప్రధాన భాగము, నీతి ఉపదేశము, ముగింపు. ప్రధాన భాగంలోని ముఖ్యాంశములు: ఐక్యత, సంఘము, క్రీస్తు శరీరము, దేవుని ఆలయం, క్రైస్తవ విలువలు, సంఘంలో వ్యభిచారము, తగాదాలు తగవు, మీ దేహము దేవుని మహిమ కొరకు, వ్యభిచారం కొరకు, తిండి కొరకు కాదు, ఇంకా ప్రభు భోజనము, పరిశుద్ధాత్మవరములు, ప్రేమ, పునరుత్థానము. అయితే 6వ అధ్యాయంలో 13 నుంచి 20 వరకు చాలా జాగ్రత్తగా చదవాలండి. ఇప్పట్లో చాలామంది యవనస్తుల్లో నేను చూస్తూ ఉన్నానన్నమాట. మీ దేహము దేవుని యొక్క ఆలయం అని చెప్తాడనమాట. దేవుడు మీ యందు నివసిస్తూ ఉన్నారు కనుక నేను ఏదైనా చేయొచ్చు, ఏదైనా మాట్లాడొచ్చు, ఏదైనా చూడొచ్చు అనడానికి లేదు. ఈయన యజమానుడు, ఓనర్ అన్నమాట. సో నీ నాలుక, కన్నులు ప్రతి ఒక్కటి ఈయనకు చెందినవి కనుక ఆయన పర్మిషన్ లేకుండా మీరు ఏది వాడడానికి వీల్లేదు. అంతే. మీరు ఒక రెంటెడ్ హౌస్లో ఉంటే ఓనర్ ఏం చెప్తే అది పాటించాలన్నమాట కదా. మీ మానవ శరీరము తిండి కొరకు కాదు, వ్యభిచారం కొరకు కాదు. దేవుడు ఆ రెంటిని నాశనం చేస్తాడు. మీరు వ్యభిచరించకండి, వ్యభిచారం నుంచి మీరు పారిపోండి. ఇందులో కీవర్డ్స్ ఏంటి అని అంటే 6:19 అండి. ఏంటి అంటే మీ దేహాన్ని దేవుని మహిమ కోసం వాడండి. ఫ్లీ ఫ్రమ్ అడల్టరీ అంటున్నారు. పారిపోవాలి. పాము చూస్తే ఎట్లానో వ్యభిచారం నుంచి అలా మీరు పారిపోవాలి. మీకు తెలియదా మీ దేహము దేవుని ఆలయం అని, మీ ఆత్మ దేవుని ఆత్మతో ఐక్యమయ్యాయని? అలాంటి దేహాన్ని మీరు ఇంకొక వేశ్యతో, ఇంకొకరితో ఎలా మీరు సంగమం చేస్తారు అని చెప్పి, మీరు మీకు చెందిన వాళ్ళు కాదు, ఈయన రక్తమిచ్చి మిమ్మల్ని కొనుక్కున్నాడు కనుక మీ దేహాన్ని దేవుని మహిమ కోసం వాడండి.
ఇది అండి ముఖ్యమైనది అనమాట. యూజ్ యువర్ బాడీ ఫర్ గాడ్స్ గ్లోరీ. అంతేకాదు మీరు ఏం తిన్నా త్రాగినా అది దేవుని మహిమ కోసం వాడండి అని చెప్తున్నాడు అనమాట. ఆ తర్వాత ఇంకా చాలా ఉందండి 10వ అధ్యాయంలో. చెడు కోరికలు అంటే విగ్రహాలు అంటే ఏంటి అంటే చెడు కోరికలు. పాత నిబంధనలో చేత్తో మలిచిన, ఇప్పుడు మన లోపల ఉన్న చెడు కోరికలు అనమాట. అక్కడ వాళ్ళు ఆ ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత అంటే ఒకే బాప్తిస్మం ఒకే మేఘం కింద ఉన్నారు. అందరూ కూడా ఆ బండ నుంచి వచ్చిన ఒకే నీళ్లు తాగారు. కానీ దేవుడు వాళ్ళని బట్టి ఆనందించలేదు. ఒకే మన్నా, పరలోక మన్నా, కానీ ఆనందించలేదు. ఎందుకు అంటే వాళ్ళు తినడానికి, త్రాగడానికి, వ్యభిచరించడానికి వాళ్ళు లేచారని చెప్తున్నారండి. మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు కింద బంగారు దూడని చేసుకొని నిర్గమకాండం 32లో తింటూ త్రాగుతూ వ్యభిచరిస్తున్నారు. వాళ్ళ సొంత పిల్లల్ని అక్కడ ఆ దూడకి బలిగా ఇచ్చారు. ఇది విగ్రహారాధన అంటే. వ్యభిచారం చేయడం విగ్రహారాధన అంటే, తినడము త్రాగడము విగ్రహారాధన. ఇవి లోపల ఉన్నాయన్నమాట. త్రాగుబోతు పిచాచులు, వ్యభిచార పిచాచులు, తిండిబోతు దయ్యాలు, ధనాశ, త్రాగడము, నాట్యం ఆడడం అంటే శరీరం అవయవాలు శోధించేలాగా అన్నమాట. అందువల్ల వాళ్ళందరూ శవాలైపోయినారంట. చూసారా, సినాయి పర్వతం దగ్గర వీళ్ళు చేసిన పాపము. వాళ్ళు ఎడారిలో సంఖ్యాకాండం 14లో వాళ్ళందరూ శవాలై చనిపోతారు. 6 లక్షల మందిలో 2 మిగులుతారండి. జాషువా, కాలేబ్ మాత్రమే వాళ్ళు వాగ్దాన భూమికి చేరుకున్నారు. ఇప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది కదా, దైవభీతి లేకుండా. ఈరోజు నేను ధ్యానించుకుంటుంటే ప్రభు చెప్తున్నారు ఏంటి అనంటే, పరలోకానికి వెళ్ళాలి, అక్కడ యేసుప్రభుని చూడాలంటే బైబిల్ గ్రంథంలో మీరు ముందు యేసుప్రభుని చూడాలి. ఇక్కడ ప్రభు చెప్పింది పాటించాలి, అప్పుడే పరలోకానికి వెళ్తారు. ఇక్కడ ఇది మూసిపెట్టి శరీర వాంఛల ప్రకారం జీవిస్తూ ఆ చివర్లో పరలోకానికి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలి అంటే పరలోకానికి మనం వెళ్ళమండి. వాక్యం ప్రభు చెప్పినట్లుగా మనం జీవించాలి, ప్రభు ఆజ్ఞల్ని మనం పాటించాలన్నమాట. అది ఇంకా 11కు వస్తే, ప్రభు భోజనాన్ని మీరు అయోగ్యంగా స్వీకరించకూడదు. పాపంతో నింపబడి శనివారం వరకు ఆదివారం వచ్చి ప్రభు భోజనాన్ని స్వీకరిస్తే మీలో చాలామంది వ్యాధిగ్రస్తులై ఉన్నారు, దేవుని యొక్క తీర్పునకు గురి అవుతున్నారని చెప్తున్నారు. చాలామంది మీరు మరణిస్తున్నారని చెప్తున్నారు. పాపంతో నింపబడి ఆ పాపంతో నింపబడిన శరీరంలోనికి, హృదయంలోనికి యేసుప్రభుని మీరు ఎలా ఆహ్వానిస్తారు? అలాగే 12వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ వరాల గురించి చెప్తూ ఈ వరాలు సువార్త బోధించడము, స్వస్థలు చేయడము, లేకపోతే అద్భుతాలు చేయడము నా మహిమ కోసం కాదండి, నా లోపల పరిశుద్ధాత్మ నివసిస్తూ అందరి మేలు కొరకు అన్నమాట. అలాగే మనము ఈ పరిశుద్ధాత్మ వరాలు 12లో చెప్పి 13లో ప్రేమని గురించి చెప్తాడండి. ప్రేమ ఈ వరాల కంటే కూడా ప్రవచన వరమో, భాషా వరమో, రీకా మారా శాఖ లీకోరొకటి లేకపోతే స్వస్థత వరం, ఈ వరాల కంటే ముఖ్యమైనది ఏంటంటే ప్రేమ. వరం అంటే దేవుడిచ్చిన గిఫ్ట్. ఇలా నాకు దేవుడు ఒక కానుక ఇచ్చారనుకోండి, అది గిఫ్ట్ అన్నమాట. కానీ ఫలాలు ఏంటి అంటే, నాలోనికి, నా ఆత్మలోనికి యేసుప్రభు వెళ్ళి, లేదా పరిశుద్ధాత్మ, ఇద్దరు ఒకటే, ముగ్గురు ఒకటే, తండ్రి కుమార పరిశుద్ధ, నా ఆత్మ పరిశుద్ధాత్మ ఏకమైనప్పుడు పుట్టే బిడ్డని ప్రేమ అంటారనమాట. భార్య భర్తలు ఏకమైనప్పుడు క్రీస్తు ద్వారా, క్రీస్తు యందు పడక మీద వాళ్ళకి బిడ్డ పుడతాడు. అలాగే ఆత్మ, మన ఆత్మ పరిశుద్ధాత్మతో ఏకమైతే పుట్టే బిడ్డ ప్రేమ, ఆత్మ ఫలం అన్నమాట. గలతీ 5:22-23లో ఉంటుంది. ఈ వరాలు ముఖ్యమైనవి కాదండి, వరాలు కూడా ఉండాలి. కానీ ముందు మన పునీతులందరూ కూడా ప్రేమతో లోపల దేవునితో ఐక్యమై వాళ్ళ నుంచి ప్రేమ, సేవ, ఐక్యత అన్నమాట. ఏ పునీతులను తీసుకున్నా కూడా వాళ్ళు దేవుని యొక్క ప్రేమ ఇతరులకి వాళ్ళ సేవ ద్వారా అందిస్తూ ఉన్నారు. దట్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ అవర్ చర్చ్. ప్రేమ, యేసుక్రీస్తు అనే పునాది అంటే ప్రేమ. ఆ పునాది మీదనే మన సేవ కొనసాగాలి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, మీరు మమ్మల్ని పరిశుద్ధపరచడానికి యేసయ్య
పరలోకాన్ని విడిచిపెట్టి మీ వాక్యం ద్వారా అలాగే మీ రక్తంతో మమ్మల్ని పరిశుద్ధపరిచారు. మీకు వందనాలు. మాకు నీతి వస్త్రాన్ని ఇచ్చారు ప్రభా. మమ్మల్ని ప్రేమతో నింపి మీ ప్రేమని లోకానికి అందించడానికి కృప దయచేయండి. ప్రేమ సహనం కలది, దయ కలది. ప్రేమ అన్నిటినీ సహిస్తుంది, అన్నిటినీ భరిస్తుంది, కీడునందు ఆనందించదని. భార్య భర్తల మధ్యలో ఆ ప్రేమ, కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లల మధ్యలో, అత్తాకోడళ్ళ మధ్యలో ప్రేమ, సంఘంలో అందరికీ ప్రేమ ప్రభా. దైవ సేవకుల మధ్యలో ప్రేమ, అసూయ తొలగించండి నాయన. అసూయ చంపుతుంది. అసూయ అనే పునాది మీద మేము మీ సంఘాన్ని కట్టలేం ప్రభా. అది సైతానికి చెందింది. సౌలు దావీదు మీద అసూయపడి చివరికి మరణించాడు ప్రభా. కానీ మేము ప్రేమ అనే పునాది మీద మీ యొక్క సంఘాన్ని కట్టడానికి, ఐక్యత అనే పునాది మీద కట్టడానికి కృప దయచేయండి. మేమందరము ఒక్క శరీరంలాగా, క్రీస్తు శరీరంలాగా ప్రేమ ఐక్యతలతో పనిచేసే కృపని పరిశుద్ధాత్మ ద్వారా మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసు క్రీస్తు ద్వారా పరిశుద్ధపరచబడిన మనం ప్రేమ ఐక్యత కలిగి యేసు ప్రభుకి సాక్షులుగా జీవిద్దాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.